డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడలోని స్పా సెంటర్లపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయి. 62 మందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు పటమట, మాచవరం, పెనమలూరు, ఎస్ఆర్పేట పరిధిలోని స్పా సెంటర్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్థానిక మహిళలతో పాటు విదేశీ మహిళలతో సైతం వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 10 బృందాలతో 6 స్పా సెంటర్లపైన జరిపిన దాడులలో థాయిలాండ్కు చెందిన 3 విదేశీ మహిళలతో పాటు 24 మంది మహిళలకు విముక్తి కల్పించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేందుకు వచ్చిన 25 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఇక అదేవిధంగా స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 5 నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ అక్రమ స్పా సెంటర్ల నిర్వహణను నిలువరించడంలో నిర్లక్ష్యం వహించిన అందరి పోలీసు అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. ఇక స్పా సెంటర్లపై జరిగిన దాడులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ స్పా సెంటర్ల మీద దాడి జరిగింది, కొంతమందిని అయితే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది, దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, గత కొంతకాలంగా విజయవాడ ఈ మసాజ్ పార్లర్లు ఏవైతే ఉన్నాయో ఈ పార్లర్లకు సంబంధించి బయట మసాజ్ పార్లర్ అంటూ కూడా వీటిని క్లయింట్స్ ని పిలవటం, లోపల అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కూడా పోలీసులకి గతంలోనే చాలా ఫిర్యాదులు అందడం జరిగింది. ఆ ఫిర్యాదుల వెల్లువ పెరగడంతో గతంలో పెద్ద ఎత్తున ఈ స్పా సెంటర్ల మీద దాడులు చేసిన క్రమంలో అత్యధికంగా అంటే పోలీసులే ఊహించని విధంగా లోపల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించి అప్పుడు చాలా మంది మహిళలను, అదే విధంగా స్పా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి విటులను కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ హోమ్ లో పంపడం, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఏ స్పా సెంటర్లు అయితే నిర్వహిస్తున్నారో అంటే స్పా సెంటర్ల ముసుగులో ఎక్కడ లోపలైతే అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఐటీపీ యాక్ట్ల కింద కేసులు నమోదు చేయడం, అదంతా కూడా కూడా పోలీసులు ఒక హెచ్చరికని పంపించడం జరిగింది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు కనుక పాల్పడితే భవిష్యత్తులో కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అయినప్పుడు కూడా వీళ్ళు ఎక్కడా కూడా దాన్ని పరిగణలో తీసుకోలేదు. గతంలో ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారి ఈ స్పా సెంటర్ల మీద నిఘా పెట్టించడమే కాకుండా ఈ స్పా సెంటర్ సంబంధించిన స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ పోలీస్ కావచ్చు, వీళ్ళంతా నిరంతరాయంగా కొన్ని టీంలను ఏర్పాటు ఎక్కడైతే ఈ స్పా సెంటర్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని గుర్తించి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి ఆ స్పా సెంటర్ ని క్లోజ్ చేయించాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి బిల్డింగ్లు ఎవరైతే అద్దెకిస్తున్నారో వాళ్ళ అద్దెకిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ ఓనర్లకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలకు మీరు అద్దెకిస్తే కనుక మీ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పని వార్నింగ్ హెచ్చరికలు కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతవరకు ఈ స్పా సెంటర్ల ముసుగులో నడుస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయింది అనుకున్న నేపథ్యంలో మరొకసారి ఈ స్పా సెంటర్ లో వ్యవహారం వెలుగులోకి రావటం, మరొకసారి తిరిగి మళ్ళీ అవి ఓపెన్ కావడం జరుగుతూ వస్తుంది. అయితే కొంతకాలంగా ఎవరైతే గతంలో వీటి మీద సీరియస్ గా పనిచేసినటువంటి పోలీస్ అధికారి ఎవరైతున్నా అతను బదిలీ వెళ్లడంతో పాటు మరొకసారి ఈ స్పా సెంటర్ లో భోగోతం మరొకసారి వెలుగులోకి వచ్చింది. దీన్ని చాటున ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసుల సమాచారం తెలుస్తోంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో మరొకసారి స్పా సెంటర్లన్నింటినీ కూడా మరొకసారి పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించాలని చెప్పి కూడా మరొకసారి స్పెషల్ బ్రాంచ్ ని డీజీపీని ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఎవరైనా పోలీసులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఉంటే కనుక వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ స్పా సెంటర్లకు సంబంధించి గతంలో కూడా చాలా సార్లు అనేక సందర్భాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీని మీద అయితే పెద్ద ఎత్తున ఒక మాఫియా టైప్ లోనే నడిచినటువంటి వ్యవహారం కూడా విజయవాడలో పెద్ద ఎత్తున వెలుగు చూడటం కూడా జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.